హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న కృష్ణ వ్లాగ్స్. ఈరోజు సంక్రాంతి పండుగ. సబ్స్క్రైబర్స్ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఇంకా ఈరోజు సంక్రాంతి పండుగ కాబట్టి వాకిట్ల సాంపి చల్లుతున్నా. పోయాలా వాటర్? పోయి చాలా ఇంకొన్ని తేవాలా? చాలు. చాలా ముగ్గు బాగా అనిపిస్తుందిరా. బాగుంది. ఏమేమి వచ్చినాయి ముగ్గులో? ఆవు, కుండ, పాల్వంగడమా? ఆవు, చెరుకు కట్టే కదా. సూర్యుడు ఉదయిస్తాడు అక్కడ. అవును, సూపర్ ఉంది. సంక్రాంతి ఇక్కడేమో హ్యాపీ పొంగల్. సూపర్ వచ్చింది. అమ్మ స్వప్న ఇద్దరు కలిసి ముగ్గు అయితే వేస్తారు. సూపర్గా వేసారు ఇప్పటి వరకు. సైడ్లకి ఇంకేమన్నా వేస్తావా? చిన్న ఆకులాకు వస్తుంది ఇట్లా చిన్నగానా? ముగ్గు కంటలే ఇక్కడ సైడ్లకి ఏమయ్యా అయ్యా అంతేనా? మమ్మీ, చిన్న మమ్మీ ఏం చేస్తున్నావు? నిన్ను కొడుతుందా మమ్మీ? నిన్ను కొడుతుందా? నేను కొట్టాలా నిన్ను? దా, కొడుతుందా? ఇట్లా కొడుతుందా? వద్దా? అయిపోయిందా వేయడం? అయిపోయింది. సూపర్గా ఉంది. థ్యాంక్ యూ. బాగుంది. గంట మర్చి గంట వేయలేదు బాబు. ఏడా దానికా? ఆవుకు మేడ కదా. వచ్చా సూపర్. అది మర్చిపోయినావా? బాగుంది. దేవుడు మా పంటలు మంచిగా వండని, మా కొత్త ఇల్లు తొందరగా కంప్లీట్ కానీ మేమందరం మంచిగా ఉండేటట్లు చూడు స్వామి. ఏం చేస్తున్నావు? మటన్ కుక్కర్లో పెడుతున్నా. ఈరోజు మా ఇంట్లో మటన్ కర్రీ. సంక్రాంతి పండుగ కదా, అందుకోసం అని మటన్ కర్రీ. ఏమేమి వేసినావు అందులో? అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, ఇంకా పసుపు, ఆయిల్ వేసి కలుపుతున్నాను. కలిపేసి గ్యాస్ పైన పెట్టేసాను. కొన్ని వాటర్ వేసి లైట్గా వాటర్ వేసేసి. ఇదేంటి? బొక్క.
మూలుగ బొక్కనా? మూలుగ బొక్క. బలగం సినిమాలో ఆ బొక్క ద్వారానే అంత పెద్ద లొల్లి అయిపోయింది కదా. అవును. బావ బామ్మర్ది ఇద్దరు విడిపోయారు ఒక చిన్న బొక్క కోసం. మటన్ లేతగా ఉందా ముదిరినట్టుందా? లేతనే ఉంది. 3 విజిల్స్ మస్తు అవుతాయి కదా. 3-4 విజిల్స్ జాగ్రత్త. అంత గట్టిగా కొట్టాలా అంటే ఫిక్స్ కావడానికి? రబ్బర్ ఉంటుంది కదా, అది మంచిగా ఫిక్స్ కావాలన్నట్టు గట్టిగా. ఒక దెబ్బ పడితే సెట్ అవుతుంది అది. అవును, కానీ మరి మురుకులు ఎప్పుడు చేస్తారు? మురుకులు సాయంత్రం అన్నా లేదంటే రేపు పొద్దుగాల. మరి ఇప్పుడు పూరీలు చేస్తాం. పూరీలు ఒకటి చేస్తారు అంటే మటన్ కర్రీ, పూరి, బగారా రైస్ చేసిరా? బగారా రైస్ చేయాలి. నార్మల్ రైస్ చేసారు. పొద్దున ఆల్రెడీ వంట అయిపోయింది మాది. మధ్యాహ్నానికి పొద్దున ఏం కూర చేసారు? పాలకూర పప్పు వైట్ రైస్ చేసారు. అవి అందరం తినేసినాం. ఇప్పుడు తిన్న తర్వాత ఇప్పుడు మటన్ కర్రీ పొయ్యి పైన పెట్టేసారు మా వాళ్ళు. బగారా రైస్ చేస్తారు, పూరి చేస్తారు. ఇప్పుడు అంతే. బగారా రైస్, మటన్ కర్రీ, పూరి మాత్రం తినాలి. ఈవినింగ్ టైంలో వీలైతే మురుకులు చేస్తారు, లేదంటే రేపు పొద్దున. నిన్ననే చేస్తుంటే మురుకులు, కానీ ఇంకా నిన్న కొత్త దగ్గర మేస్త్రీలు వచ్చి వర్క్ ఉన్నది, అక్కడ మనకు పని ఉన్నది, అట్లా వెళ్ళాలి. సరిపట్టు. పిల్లలు తినరు కదా మరి మటన్ ఎట్లా ఏదో? పిల్లలకు చికెన్ తీసుకురావాలి. నీకు వారు ఇద్దరే తినరు? తేజస్వి వాళ్ళు తింటారు. పావు కేజీ అయితే పావు కేజీ తేవాలా? సరే, పావు కేజీ చికెన్ చేస్తే నీకు ఎక్కువ వరకు వేసేయి. ఓకే. ఇక్కడ మా నాయన మురుకుల పిండి విసుకుతుండు, ఇక్కడ విజయనేమో పూరీల పిండి విసుకుతుంది, ఇక్కడ స్వప్ననేమో పూరీలు చేస్తుంది. తలా ఒక పని చేస్తారు. ఏమేమి మురుకులు చేయాలి నాయన పిండి? గారెలు, ఇంకా సేగు కూడా వస్తుందా నాయన? సేగు గారెలకు రెండుకి వస్తుందా ఇది? ఇంకెత్తుంది కదా ఆయన పిండి డబ్బాలు. ఎంత వేసుకొచ్చినా నేను? చాలా వేసుకొచ్చినట్టు పిండి. 5 కిలోల పిండి పట్టించుకొచ్చినాం మురుకుల కోసం. 4 కిలోలు పూరి పిండి. చాలా ఎక్కువ అవుతుంది కదా ఆయన. పిల్లలు తింటున్నారు. మనకు 1-2 నెలలు అట్లా వస్తాయి కానీ మురుకులు అప్పుడప్పుడు తింటుంటాయి. ఈవినింగ్ వరకు అయితే మీరు చేయడానికి కదా, సాయంత్రం వరకు అవుతుంది విజయ దేవడానికి. పూరీలు చేసే వరకల్లా 2 గంటలు అట్లా పడుతుండొచ్చు. తర్వాత మురుకులు మళ్ళీ ఒక 2-3 గంటలు అవి పడతాయి. ఈవినింగ్ వరకు అవుతుంది మీకు ఇదే పనిగా. మమ్మీ నువ్వేం చేస్తున్నావు? అమ్మ వాళ్ళని డిస్టర్బెన్స్ చేస్తావా? చేయవా? వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళని డిస్టర్బెన్స్ చేస్తావు. మంచిగా ఆడుకుంటుందా? సతాయిస్తుందా? అప్పుడప్పుడు దెబ్బలు పడితే చక్కగా అవుతుంది చిన్న మమ్మీ కదా. అప్పుడప్పుడు దెబ్బలు పడితే చక్కగా అవుతావా? వాళ్ళు చూడు మమ్మీ ఆగా చేస్తారు అన్నీ మనం తినడానికి. నీకు వరగాడేమో ఇంట్లో కూర్చొని రాసుకుంటారు. నీకు ఏం రాస్తున్నావు? తమ్ముడేడి? సరే, ఓకే.